నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి. ఆది తిరువత్తరై పండుగ వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ. మొదటి రాజేంద్ర చోళ స్మారక నాణాన్ని విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచిక ప్రసారం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి. ఇక వార్తలోని వివరాలు. హరిద్వార్లోని మానసదేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ సైతం ఈ దుర్ఘటనపై స్పందించారు. తొక్కిసలాటపై సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు భారతదేశ గుర్తింపు, గర్వానికి పర్యాయ పదాలుగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చోళుల చరిత్ర, సామాజిక వైభవాలు నేటికీ దేశాన్ని ఉన్నత శిఖరాల్లో ప్రతిబింబిస్తున్నాయన్నారు. అరియాలూరు జిల్లాలో పురాణ చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడి 1000వ జయంతిని పురస్కరించుకొని ఆది తిరువత్తరై పండుగ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. రాజేంద్ర చోళ మొదటి గౌరవార్థం స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం దేశం నిరంతరం అభివృద్ధి చెందాలని గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రార్థిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ పండుగ రాజేంద్ర చోళుని శాశ్వతమైన వారసత్వానికి, చోళ రాజవంశపు సాంస్కృతిక ప్రకాశానికి గుర్తింపుగా నిలుస్తుందన్నారు. అంతకుముందు చోళ సామ్రాజ్యపు గొప్ప చరిత్ర, నిర్మాణం, సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రత్యక్ష ప్రదర్శనను ప్రధాని వీక్షించారు. राजेंद्र चोला ने उत्तर भारत से गंगा जल लाकर दक्षिण में स्थापित किया. गंगा जलमयम जयस्तंभम. उस जल को यहां चोला गंगा येरी, चोला गंगा झील में प्रवाहित किया गया. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో భారీ రోడ్ షో నిర్వహించారు. అరియాలూరు జిల్లాలో నిర్వహించిన ఆది తిరువత్తరై పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తూ ప్రధాని ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో దారికిరువైపులా పెద్ద ఎత్తున జనాలు జెండాలు చేతబూని ఆయనకు స్వాగతం పలికారు. మోదీ మోదీ అంటూ నినదించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రధాని రాకతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పట్టణం పువ్వులు, సాంప్రదాయ బ్యానర్లు, చోళ కాలం నాటి మూలాంశాలతో గ్రామాన్ని మొత్తం అందంగా అలంకరించడం జరిగింది. తమిళనాడు పర్యటనలో 2వ రోజు ప్రధాని గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు. పురాతన శివాలయంలోని బృహదీశ్వరునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచికలో పలు అంశాలను ప్రస్తావించారు. దేశం ఒక ఆలోచనతో ఐకమత్యంతో నిలిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని, అందుకు స్వచ్ఛ భారత్ ఉద్యమమే అతిపెద్ద ఉదాహరణ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అతి త్వరలో ఈ ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తవుతాయని, కానీ దీని బలం, దీని అవసరం నేటికీ అలానే ఉందని, ఈ 11 ఏళ్లలో స్వచ్ఛ భారత్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, ప్రజలు దీనిని తమ కర్తవ్యంగా భావించారని, ఇదే అసలైన ప్రజా భాగస్వామ్యమని అన్నారు. आज भी वैसी ही है. इन 11 वर्षों में स्वच्छ भारत मिशन एक जन आंदोलन बना है. लोग इसे अपना फर्ज मानते हैं और यही तो असली जन भागीदारी है. साथियों, हर साल होने वाले स्वच्छ सर्वेक्षण ने इस भावना को और बढ़ाया है. इस साल देश के 4,500 से ज्यादा शहर और कस्बे इससे जुड़े 15 करोड़ से अधिक लोगों ने इसमें भाग लिया. ये कोई सामान्य संख्या नहीं है, ये स्वच्छ भारत की आवाज है. साथियों, स्वच्छता को लेकर हमारे शहर और कस्बे अपनी जरूरतों और माहौल के हिसाब से अलग अलग तरीकों से काम कर रहे हैं और इनका असर सिर्फ इन शहरों तक नहीं है. पूरा देश इन तरीकों को अपना रहा. స్థానిక ఉత్పాదనలకు, ముఖ్యంగా చేనేత వస్త్రాలకు ఒక కొత్త శక్తిని ఇచ్చిన స్వదేశీ ఉద్యమ ప్రాధాన్యతను ప్రధాని వివరించారు. ప్రతి ఏటా దేశం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటోందని, ఈ ఏడాదికి 10 ఏళ్లవుతుందని తెలిపారు. నేడు భారతదేశంలో 3,000కు పైగా టెక్స్టైల్స్ స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయని, ఎన్నో స్టార్టప్స్ భారతీయ చేనేతలకు గుర్తింపుని అందించి వాటిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం స్వావలంబన దిశగా వెళ్తోందని అన్నారు. వోకల్ ఫర్ లోకల్తో భారత్లో తయారైన వస్తువులనే కొనాలని, వాటినే విక్రయించాలని, అది మన సంకల్పంగా మారాలని ప్రధాని పేర్కొన్నారు. स्थानीय उत्पादों और खासकर हैंडलूम को एक नई ऊर्जा दी थी. इसी स्मृति में देश हर साल 7 अगस्त को नेशनल हैंडलूम डे मनाता है. इस साल 7 अगस्त को नेशनल हैंडलूम डे के 10 साल पूरे हो रहे हैं. आज़ादी की लड़ाई के समय जैसे हमारी खादी ने आज़ादी के आंदोलन को नई ताकत दी थी, वैसे ही आज जब देश विकसित भारत बनने के लिए कदम बढ़ा रहा है, तो टेक्सटाइल सेक्टर देश की ताकत बन रहा है. इन 10 वर्षों में देश के अलग अलग हिस्सों में इस सेक्टर से जुड़े लाखों लोगों ने सफलता की कई गाथाएं लिखी हैं. साथियों, टेक्सटाइल भारत का सिर्फ एक सेक्टर नहीं है, ये हमारी सांस्कृतिक विविधता की मिसाल है. आज टेक्सटाइल और अपैरल मार्केट बहुत तेजी से बढ़ रहा है और इस विकास की सबसे सुंदर बात यह है कि गांवों की महिलाएं, शहरों के डिजाइनर, बुजुर्ग बुनकर. ప్రధానమంత్రి గతిశక్తి కేవలం ఒక పథకం మాత్రమే కాదని, ఒక దృష్టికోణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్లోని వడోదరాలో జరిగిన గతిశక్తి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో రాజ్నాథ్ ప్రసంగించారు. పీఎం గతిశక్తి అనే కార్యక్రమం సాంకేతికత, సమాచార ఆధారిత ప్రణాళికల ద్వారా మౌలిక సదుపాయాలను భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. में भारतीय बंदरगाहों की कुल क्षमता में काफी वृद्धि हुई है. कंटेनर जहाजों का औसत टर्न अराउंड टाइम लगभग आधा हो गया है. कई कार्गो टर्मिनल्स का निर्माण किया गया है. मल्टी मॉडल लॉजिस्टिक्स हब बनाए जा रहे हैं. इसलिए आज भारत एक ग्लोबल मैन्युफैक्चरिंग हब के रूप में उभर रहा है. पिछले 11 वर्षों में भारत ने इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के क्षेत्र में एक युगांतकारी परिवर्तन देखा है. प्रधानमंत्री गति शक्ति नेशनल मास्टर प्लान के तहत रेलवे, रोड्स, पोर्ट्स, वाटरवेज, एयरपोर्ट्स, मास ट्रांसपोर्ट और लॉजिस्टिक्स इंफ्रास्ट्रक्चर जैसे विकास के 7 शक्तिशाली स्तंभ मिलकर भारत की अर्थव्यवस्था को एक मजबूत नींव दे रहे हैं. साथियों, प्रधानमंत्री गति शक्ति केवल एक योजना नहीं बल्कि एक दृष्टिकोण है, एक विजन है जो कटिंग एज टेक्नोलॉजी और डाटा बेस्ड प्लानिंग के जरिए
इंफ्रास्ट्रक्चर को फ्यूचरिस्टिक बना रहा है। अब ट्रांसपोर्ट सिर्फ गंतव्य तक पहुंचने का साधन नहीं रहा, बल्कि ईज ऑफ डूइंग बिजनेस, जॉब क्रिएशन और रीजनल डेवलपमेंट का आधार बन। మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సండే కార్పొరేషన్ బెర్హాత్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తాన్ శ్రీ ఏకే నాథన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్య సింగపూర్లో చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎవర్సండే చైర్మన్ వివరించారు. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎవర్సండే ప్రతిపాదించింది. ఈ కొత్త ఫ్యాక్టరీని ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేసేలా సంస్థ ప్రతిపాదించింది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అయ్యేందుకు ఈ సంస్థ ఆసక్తిని తెలిపింది. భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి భోజనం చేయడం భగవత్ ప్రసాదంగా భావిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వెంకయ్యనాయుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ వినియోగించుకోవడం చాలా సంతోషమన్నారు. రుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా భక్తులు ముందుకు. ఇప్పుడు ఒక చిన్న విరామం. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల్లా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. 83 మంది లబ్ధిదారులకు గాను 59,25,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇప్పటివరకు కొండపి నియోజకవర్గంలో 4,04,00,000 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలను ప్రజలకు వైద్య ఖర్చులకు అందించామని తెలిపారు. కోసం ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చితికిపోకూడదనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా 400 కోట్ల రూపాయల నిధుల్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకి ఖర్చులకు ఇవ్వడం జరిగింది. ఈ కొండేపి నియోజకవర్గంలోనే 4,40,00,000 రూపాయలని ఈ రోజున మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రిలో చికిత్స కోసం అందించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనకి ఎంతవరకైనా కానీ వైద్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది నియమిస్తున్నారు, సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టెమీ అనేటువంటి ఒక సౌకర్యం ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఎవరికైనా గుండె నొప్పి వచ్చినా కానీ వెంటనే ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఈసీజీ తీసి వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి ప్రసవాలు పెంచేదానికి కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం
ప్రజలకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేదాని కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కడపలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పర్యటించారు. ఏడాది పాలనలో అక్కడి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే హామీ ప్రకారం పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచామన్నారు. నిరుద్యోగ యువతకు 16,000 టీచర్ ఉద్యోగాలను డిఎస్సి ద్వారా భర్తీ చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల ఆర్థిక సాయం అందించామన్నారు. గతంలో మేము చూసాం, మొదటి సంవత్సరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పింఛను 250 రూపాయలు ఆ రోజు పెంచితే ఈరోజు మొదటి సంవత్సరమే మాకు 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు, బెడ్ రిడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు పెంచినటువంటి మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అని ఈవేళ ఆ పింఛన్ అందుకునేటువంటి పింఛన్దారులు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఒక ఇంట్లోకి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో చదువుకున్నటువంటి మరి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టీచర్ ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో బీఈడీలు చేశాం. తీరా గత 5 సంవత్సరాల పాలనలో పాదయాత్రలో డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాల. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేయటమే కాదు స్వయం ఉపాధిని సాధించవచ్చని నిరూపిస్తోంది జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థాన్ సంస్థ. ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఎలా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. రసాయనాలకు దూరంగా ఉంటూ ప్రకృతి వ్యవసాయంపై రైతులు మరలుతున్నారు. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. పేడతోనూ ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకుంది జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థాన్ సంస్థ. కోడెర్మా సద్గావాన్ బాక్రాలోని పెహల్వాన్ ఆశ్రమంలో ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన సాధించింది ఈ సంస్థ. ఆవు పేడను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ వారు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా పర్యావరణ హితానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ ఆశ్రమంలోని మహిళలు ఉత్పత్తుల నిర్వహణను సమర్థవంతంగా చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వచ్ఛమైన ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. సాధారణంగా ఒక ఆవు పాలు ఇవ్వడం మానేసినప్పుడు, వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు నిర్వాహకులు వాటిని కబేళాలకు పంపిస్తారు. కానీ ఈ సంస్థ అటువంటి ఆవులను చేరదీసి వాటిని సంరక్షించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. दूध कप के लिए है मेरा गोबर, सबसे ज्यादा फोकस तभी गोबर पे हम लोग कर रहे हैं। तो गोबर से हम लोग दूध कप तैयार करते हैं, तो इसमें मिलाते हैं हम लोग मैदा लकड़ी जो पाउडर होता है, वो लकड़ी का पाउडर मिलाते हैं, और गाय का गोबर रहता है, और जैसे कपूर होता है पूजा सामग्री, तो वो दूध कप के लिए उसमें मिक्स करके हम लोग दूध कप के लिए तैयार करते हैं। ఈ ఉత్పత్తుల తయారీకి ముందు గుజరాత్లో వీరు శిక్షణ పొందారు. శిక్షణ పొందిన 15 మంది మహిళలు ప్రస్తుతం దీపాలు, ధూపం, కడ్డీలతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ये गोबर क्राफ्ट पर जो हम बल दे रहे हैं, इसका मुख्य उद्देश्य है जो पशु बूढ़े हो जाते हैं उन्हें लोग रोड पर छोड़ देते हैं मरने के लिए, या बूचड़खाना भेज दिया जाता है. वैसे पशु के बारे में हम इस गोबर क्राफ्ट से सभी को ये संवाद देना चाहते हैं कि जितना अधिक आप दूध से कमा सकते हैं उससे कई एक गुना गोबर और गौमूत्र से कमा सकते हैं. ఈ మిశ్రమం ఆధారంగానే రానున్న రోజుల్లో దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నారు. పర్యావరణ హితమైనవి తక్కువ ధరకు లభించడంతో పేడ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా సోమాలియా, ఫిజీ దేశాలకు మరోసారి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. పసిఫిక్ ప్రాంతంలో భారత్కు భాగస్వామ్య దేశంగా ఉన్న ఫిజీలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు గాను 5 మెట్రిక్ టన్నుల
అలసంద విత్తనాలను రవాణా చేయగా సొమాలియాకు 10 టన్నుల వైద్య సామాగ్రిని పంపినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కాశ్మీర్లోని ఫిట్ ఇండియా కార్గిల్ విజయ్ దివస్లపై సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సరిహద్దు భద్రతా దళం ఆధ్వర్యంలో శ్రీనగర్లోని నిషాత్ గార్డెన్ నుండి బొటానికల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీఎస్ఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా జీవనశైలి వ్యాధులను నివారించవచ్చని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. స్థానిక సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వైవిధ్యభరితమైన ప్రాకృతిక సౌందర్యం, ఇతర అంశాలు రాష్ట్రంలో పర్యాటక రంగం బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకానికి సరికొత్త చిరునామాగా అవతరించిన సరోదా దాదర్ గ్రామంపై మరిన్ని విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఛత్తీస్గఢ్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ కబీర్ ధామ్లో ఉన్న సరోదా దాదర్ గ్రామం పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్థానికంగా నెలకొన్న పచ్చటి ప్రకృతి అందాలు, పరిశుభ్ర వాతావరణం, సాంస్కృతిక గుర్తింపు కారణంగా ఇప్పుడు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. గ్రామంలోని పర్యాటకులు బస చేయడానికి స్థానిక ప్రభుత్వం మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పర్యాటక బోర్డు 11 ఎకరాల భూమిలో నిర్మించిన బైగా ఎథ్నిక్ రిసార్ట్ అధునాతన సౌకర్యాలను అందిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. बहुत ही अच्छा लग रहा है सर, पहले से तो बहुत ही अच्छा डेवलप हो चुका है और हम लोग को बहुत अच्छा लग रहा है. मेरे साथ बहुत सारे दोस्त भी आए, मेरे सब इधर उधर घूम रहे हैं. काफ़ी अच्छा सभी लग रहा है. यहाँ पे माहौल भी बहुत अच्छा हुआ है, मौसम के हिसाब से भी अभी बहुत अच्छा है. सिक्योरिटी भी बहुत सही है सर, यहाँ कोई दिक्कत नहीं है. अब आराम से आप फैमिली के साथ आ सकते हैं और बिल्कुल कोई दिक्कत नहीं होने वाली. దాదర్ ప్రాంతంతో పాటు పీడఘాట్లోని ట్రెక్కింగ్ ప్రాంతం, సుర్దా ఆనకట్ట, చార్కీ మహల్, మద్వా మహల్, గొడై వంటి వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అందజేసిన అవార్డులలో దాదర్ గ్రామం సిల్వర్ కేటగిరీలో ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును అందుకుంది. ఈ విజయం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. सरोदा दादर तो अच्छा उन्नत हो चुका है. वहाँ पर रिसोर्ट्स भी बने हुए हैं जो फुल चलते हैं और ऐसे सुरम्य वातावरण में रात्रि विश्राम सुबह देखना ये सरोदा दादर में बहुत अच्छे से हो सकता है. आते भी हैं लोग. पीड़ा घाट भी एक बहुत अच्छी जगह है जो ट्रैकिंग रूट पर पड़ता है. वहाँ से वहीं से पास में सरोदा बांध भी है. भोरमदेव के आसपास चरकी महल, मड़वा महल, उदय धोनो ऐसे विभिन्न स्थान है. उसकी भी डेवलपमेंट का काम चल रहा है. कवर्धा में पर्यटन के लिए असीम संभावनाएं हैं और उस पर हम सब मिलकर. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా పర్యాటక రంగం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తోంది. రాష్ట్రంలోని పొగమంచు సోయగాలు, దట్టమైన అడవులు, గిరిజన వారసత్వం, స్థానిక సంస్కృతి, అబ్బురపరిచే ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా త్వరలోనే మారుస్తామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ఛత్తీస్గఢ్ నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ విజన్ ద్వారా బోగీలు, కోచ్లు, లోకోమోటివ్లు ప్రపంచానికి ఎగుమతి చేసేలా భారతీయ రైల్వే సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్ వడోదరాలోని రైల్వే ఉత్పత్తులను తయారు చేసే ఆల్స్టోమ్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. నిర్వహణ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సంస్థ పలు జాతీయ స్థాయి ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా ఎగుమతులకు కీలక కేంద్రంగా మారింది.
జార్ఖండ్లోని శ్రావణి మేళా 2025 ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవంలో భాగంగా దేవఘర్లో గల బాబా బైద్యనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు స్థానిక సుల్తాన్ గంజ్ నుండి ఆలయానికి నీటిని తీసుకువెళ్తారు. భక్తులతో కిటకిటలాడుతున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రముఖ సైకత శిల్పి బిశ్వజిత్ జైన్ సందడి చేస్తున్నారు. ఇసుకతో దేవతామూర్తుల సైకత శిల్పాలను రూపొందిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా బిశ్వజిత్ను దూరదర్శన్ పలకరించగా ఒక సైకత శిల్పాన్ని రూపొందించేందుకు 8 నుండి 10 గంటల సమయం పడుతుందని తెలిపారు. मैं आभारी हूँ क्योंकि आज मेरे कला को सम्मान देकर मुझे मेरा कला को मैंने टेलीकास्ट करेंगे, इसमें खुश होकर दूरदर्शन का लोग बनाया है यहाँ पर। मैं तो उड़ीसा से हूँ, मुझे भी अच्छा लग रहा है। आप मुझे आज आके मेरा टेलीकास्ट कर रहे हैं, मुझे अच्छा लगता है। एक सैंड आर्ट को बनाने में कितना समय लगता है? सर मिनिमम 8 से 10 घंटा लगता है, बहुत 8 से 10 घंटा से कम नहीं लगता है सर। संस्था को काम दिए हैं, इस संस्था से मुझे ऑफर मिला, मैं पूरा खुश हो गया। जब मिला मुझे खुश हो गया, चलो मैं कुछ अच्छा काम करूं। जैसे भगवान को बना के पर इस महीना में जितना सावन का आदमी आते हैं उनको सेवा करूं, इसलिए मुझे अच्छा लगा। मैं आया हूँ सर उड़ीसा से। ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. శనివారం ఇరువురు తలపడ్డ తుది పోరు తొలి గేమ్ 0-5-0-5తో డ్రాగా ముగిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గేమ్ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. గేమ్ సాగుతున్న కొద్దీ ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. గేమ్లో తొలుత దివ్య ఒకంత ఆధిక్యం కనపరచగా హంపి ధీటుగా స్పందించింది. క్వీన్ రూక్తో ఒక్కసారిగా హంపి గేమ్ రూపురేఖలను మార్చింది. గేమ్ ముందుకు సాగితే ఫలితం మరోలా ఉంటుందన్న అంచనాతో హంపి, దివ్య డ్రాకు ఒప్పుకున్నారు. ఇరువురి మధ్య నేడు రెండవ గేమ్ జరగనుంది. ఒకవేళ ఇది కూడా డ్రా అయితే అప్పుడు టై బ్రేక్ ద్వారా ఫలితం తేలనుంది. ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు జిల్లాల్లో మేఘావృతమై ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.